తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బకారాపేట ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం రేపింది. దీంతో అనంతపూర్ టు తిరుపతి జాతీయ రహదారిపై వాహనాలు 3 గంటలకు పైగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి ద్విచక్ర వాహనదారుణ్ణి ఏనుగుల గుంపు వెంటాడగా చాకచక్యంగా త్రుడిలో తప్పించుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాడు. అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంటల కొద్దీ శ్రమించి ఏనుగులను అడవిలోకి మళ్లించారు. రాత్రి వేళ ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు నరకం చూడగా ఏనుగులు వెళ్లిన తర్వాతే వాహనాల రాకపోకల పునరుద్ధరణ చేశారు. దీనిపై మరింత సమాచారం ఒక కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. చంద్రగిరి నియోజకవర్గంలో గత నెల రోజులుగా ఏనుగుల గుంపు అయితే టెస్ట్ వేసిందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా రాత్రి బాక్రాపేట అటవీ ప్రాంతం నుంచి బాక్రాపేట ఘాట్ రోడ్ లో ఏనుగులు అయితే సంచరించాయి. దీని కారణంగా అనంతపూర్ తిరుపతి జాతీయ రహదారిలో దాదాపు 3 గంటలకు పైగా వాహనాల రాకపోకలైతే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి జాతీయ రహదారిపై టెస్ట్ వేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ద్విచక్ర వాహనదారులు ఏనుగుల గుంపు మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించగా అతన్ని కూడా వెంటాడిన నేపథ్యంలోనే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి అటవీ శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని వాటిని తిరిగి అటవీ ప్రాంతంలో పంపించేందుకు తీవ్ర ప్రయత్నం అయితే చేశారు. ఎట్టకేలకు దాదాపు 4 గంటల పాటు ఏనుగులతో పోరాడి వాటిని అటవీ ప్రాంతంలోకి పంపించే ప్రయత్నం అయితే చేశారు. దాంతో వాహనాల రాకపోకలకు మార్గం సుముఖమైందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తరచూ ఏనుగుల సంచారంతోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులు కానీ బాక్రాపేట అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఏనుగుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రాంతంలోనే అటవీ ప్రాంతం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగుల గుంపు తరచూ చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాల మీద సంచరించడం, పంట నష్టాన్ని కలిగించడం ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటా ఉంది. రాత్రి దానికి భిన్నంగా ఘాట్ రోడ్ లో బాక్రాపేట అటవీ ప్రాంతంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్ రోడ్ పైకి ఇవన్నీ చేరడంతోనే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ఫారెస్ట్ అధికారులు వీటిని నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దిశానిర్దేశం చేసినటువంటి డిప్యూటీ సీఎం దిశానిర్దేశంతోనే చర్యలు చేపడుతున్నారని కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రవివర్మ.